నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ రావడం. ధర్నా చౌక్ లో ఏదైతే కవిత జాగృతి ఆధ్వర్యంలో ఏదైతే కేసీఆర్ సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది కేసీఆర్ ఖచ్చితంగా ఈ నెల ఇటు ముందుగా కేసీఆర్ కావచ్చు, తర్వాత హరీష్ రావు, తర్వాత ఈటెల కూడా కాళేశ్వరం సంబంధించిన కమిషన్ నోటీసులు ఇచ్చింది. లక్షల కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ ఈ విషయంలో కంపల్సరీ వచ్చి దీనికి సంబంధించిన విచారణలో పాల్గొనాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించి నిజంగా ఇది కావాలనే కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. లేదు, కేసీఆర్ ఎటువంటి లక్షల కోట్ల స్కామ్ కూడా చేయలేదని చెప్పేసి కూడా జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా చాలా పెద్ద జనసందోహంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి నిజంగానే అసలు కేసీఆర్ స్కామ్ చేశాడా లేదా అని చెప్పేసి కూడా అటు కాళేశ్వరం సంబంధించి కూడా కమిషన్ లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా మరి కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఈటెల కావచ్చు, మరి ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణలో మరి ఏం మాట్లాడబోతా ఉన్నారని చెప్పేసి కూడా చాలా వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలైతే ఎదురు చూస్తా ఉన్నారు. మరి నిజంగానే ఇందులో నిజంగా లక్షల కోట్ల స్కామ్ ఉందని తేలితే మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోతా ఉన్నారా ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అవుతున్న పరిస్థితిలో కేసీఆర్ లేదు, నేను మీరు ఇచ్చిన డేట్ రాలేను, తర్వాత మరొక రోజు వస్తాను, ముందుగా హరీష్ కావచ్చు, అలాగే ఈటెల కావచ్చు సంబంధించి కమిషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అలాగే దీనికి సంబంధించి కూడా కొందరు చెప్తా ఉన్న విషయం ఏంటంటే ఈ కమిషన్ సంబంధించి విచారణలో ముందుగా వీళ్ళని హాజరైన తర్వాత కేసీఆర్ అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, దానికి సంబంధించి ఎటువంటి అడ్వకేట్స్ పెట్టుకోబోతా ఉన్నారు, అందులో నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి కూడా బయటకు వస్తే నిజంగా కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడా లేదా అని చెప్పేసి కూడా చాలా ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అసలు ఇందులో ఎటువంటి స్కామ్ జరగలేదు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి పేదలకు భూముల్లోకి వాటర్ రావడం కోసమే నీటి కొరత వల్లనే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ పెద్ద ప్రాజెక్టు కడితే ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు కాబట్టి కావాలనే ఇందులో కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉంది, కావాలనే ఇందులో లక్షల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ కావాలని ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పేసి కవిత జాగృతి ఆధ్వర్యంలో నిజంగా దీనికి సంబంధించి కవితకు సంబంధించిన కూడా అలిగేషన్స్ వస్తా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి పక్కకు వస్తుంది అని, లేకపోతే బీఆర్ఎస్ నుంచి పక్కటి సొంతగా పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తా ఉన్నాయి. నిజంగా పార్టీని పెట్టబోతా ఉన్నదా లేకపోతే ఏంటి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్న పరిస్థితిలో జాగృతికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసి జాగృతి ఆఫీసును కూడా తన ఇంటి పక్కన ఓపెన్ చేసిన పరిస్థితి. లేదు, పార్టీ పెట్టబోతుంది, జూన్ 2న కూడా పార్టీ ప్రకటించబోతుందని కూడా చాలా దీనికి సంబంధించిన అలిగేషన్స్ వచ్చాయి. మరి నిజంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే జనాల్లో కూడా ఇక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కండువాలు కూడా ఇక్కడ కనిపించని పరిస్థితి. మరి నిజంగా బీఆర్ఎస్ నుంచి పక్కకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ జాగృతితోనే దీనికి సంబంధించి కూడా జాగృతిలో బహుజన జాగృతి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మేనిఫెస్టో రెడీ అయిపోయింది. సంబంధించి కండువాలు కావచ్చు, జెండాలు కూడా రెడీ అయిపోయినాయి. దీనికి సంబంధించి కొన్ని రోజుల్లో కూడా పార్టీ బయటకు పెట్టబోతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఊహాగణాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అవన్నిటికి సంబంధించినటువంటి నిజంగా కేసీఆర్ నుంచి పక్కకు వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. పార్టీ శ్రేణుల్లో కూడా ఇరకటంలో పడిపోయారు. అంటే కొందరు చెప్తున్న విషయం ఏంటంటే కేటీఆర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, హరీష్ రావు సంబంధించిన వాళ్ళు, కేటీఆర్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళు అందరూ మూడు విధాలుగా టీఆర్ఎస్ పార్టీ మూడు విధాలుగా చీలిపోబోతా ఉంది అని చెప్పేసి కూడా ఇతర పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చెప్తూ వస్తా ఉన్న పరిస్థితి. నిజంగా దీనికి సంబంధించి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇందులో దీనికి సంబంధించి ఎటువంటి స్కామ్ జరగలేదు, ఎటువంటి లక్షల కోట్ల స్కామ్ జరగలేదు. ఓన్లీ పేదలకు వాటర్ ఇవ్వడం కోసమే, పంట పొలాల్లో నీరు ఇవ్వడం కోసమే ఇట్లాంటి కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కట్టారని చెప్పి కోపంతోనే కావాలని కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తా ఉంది అని చెప్పేసి కవిత గారు చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారికి ఇటువంటి నోటీసులు ఇవ్వడం తప్పుపడుతూ పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ లో కవిత గారు జాగృతి ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్ తో చాలా మంది ప్రజల అన్నదండలతో కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. నిజంగా చాలా క్వశ్చన్స్ అయితే వస్తా ఉన్నాడు ప్రజల్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు, చాలా మంది ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు అయితే వస్తా ఉన్నాయి. ఎందుకంటే కవిత పార్టీ పెట్టబోతుంది, లేకపోతే జాగృతి పేరిట కూడా ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ అయిపోయింది. ఆ జాగృతి పేరులో ఆఫీస్ సంబంధించిన జయశంకర్ ఫోటో కావచ్చు, ఓన్లీ కేసీఆర్ ఫోటో మాత్రం ఫ్లెక్సీలో కావచ్చు, దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో కావచ్చు ఓన్లీ కేసీఆర్ కి సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది కూడా సంబంధించి ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కూడా అభిప్రాయపడతారు. ఒక నిజంగా కవిత దాదాపు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బీసీ వాదంతో కావచ్చు, ఇటు బహుజన వాదంతో, అలాగే సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, ఓన్లీ భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చి సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఎలిగేషన్ చేస్తూ పెద్ద ఎత్తున బీసీ మీటింగ్స్ పెడుతూ కవిత కూడా బయటకు వచ్చారు. దీనికి సంబంధించి మరి బీసీలు నిజంగా కవిత కొత్త పార్టీ పెడితే బీసీలు దగ్గర తీసుకునే ఛాన్స్ ఉంటుందా, బహుజన వాదంతో ముందుకు వెళ్తే? ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు తగ్గించింది. మరి వాళ్ళకెలా సపోర్ట్ చేస్తారు బీసీలు అని చెప్పేసి అటు జాజుల శ్రీనివాస్ కావచ్చు, బీసీ లీడర్స్ కావచ్చు, అలాగే
ఇతర కాంగ్రెస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకులందరూ అయితే చెప్తా ఉన్నారు. మరి నిజంగా కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉందా, లేకపోతే నిజంగా మళ్ళీ కేసీఆర్ తోనే కలిసే అవకాశం ఉందా, లేకపోతే నిజంగా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు కవిత కావచ్చు కావాలని ఒక బిజినెస్ ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి కావాలని వెనకుండి నడిపిస్తా ఉన్నాడని చెప్పేసి కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి జాగృతి పేరుతోనే ముందుకెళ్లే ఛాన్స్ ఉందా, లేకపోతే పార్టీలోకి మళ్ళీ వెళ్లే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా అందరు ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి నిజంగా బీసీ వాదంతో కనుక ఒకవేళ పార్టీ పెడితే బీఆర్ఎస్ నుంచి పక్కకు వస్తే బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చీనికలు వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే పార్టీ పెట్టిన తర్వాత ఇటు బీసీలందరూ అన్నదండలతో నెక్స్ట్ ఏదైనా పెద్ద క్యాడర్ ని సంపాదించబోతోంది అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. మరి చూడాలి బీసీలు మరి దగ్గర తీసుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ సమాజం అయితే తెలంగాణ సమాజం ఒక ఆడబిడ్డ కాబట్టి తెలంగాణ కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ కూతురు కాబట్టి ఆడపడుచు అని చెప్పేసి అటు తెలంగాణ ప్రజలందరూ మరి దగ్గర తీసుకునే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి. మళ్ళీ కవిత గారు ఏం ఆలోచిస్తా ఉన్నారు, కవిత గారు చాలా సార్లు చెప్తూ వస్తా ఉన్నారు కేసీఆర్ చుట్టూ ఇటు దయ్యాలు కావచ్చు కోవట్లు ఉన్నారు, కేసీఆర్ ఆ దయ్యాలను కావచ్చు కోవట్లను కావచ్చు పక్కకు పెడితేనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరొకసారి కూడా 2029లో ప్రభుత్వం రావాలి అంటే ఈ కోవట్లు అయితే ఎవరైతే ఉన్నారో ఈ కోవట్లు కావచ్చు దయ్యాలను కావచ్చు అందరినీ పక్కకు పెట్టాలి కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా 6 లేఖలు అయితే రాసింది. ఈ లేఖలో కూడా చెప్పింది నిజంగా ఏదైతే ప్లీనరీ పార్టీలో కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేయలేదు, రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేయకుండా మాట్లాడింది. మరి ఎందుకు చేయలేదు కేసీఆర్ గారు? ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు బీజేపీ కావచ్చు చేస్తున్న అన్యాయాలను అన్నింటినీ ఎండగట్టాలి కదా, మరి ఎందుకని మాట్లాడలేదు? ప్లీనరీ పార్టీ మళ్ళీ ఏర్పాటు చేయండి, ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏదైతే కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో ఎదురు చూసారో అదే విధంగా మీరు మాట్లాడలేకపోయారని చెప్పేసి కవిత డైరెక్ట్ గా క్వశ్చన్ చేసింది. మరి నిజంగా వాళ్ళ ఇంట్లో ఏమైనా కుటుంబ సమస్యలు ఏమైనా వస్తా ఉన్నాయా, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా పార్టీ పెట్టబోతుందా అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి. మరి అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి ఇప్పటికైతే కవిత అయితే పెద్ద క్యాడర్ అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీటింగ్ లో చూసుకున్నట్టయితే ఇంటర్ పార్క్ లో చాలా మంది క్యాడర్ ఒక 100లకు పైగా 100లకు పైగా కూడా చాలా మంది జనసందోహం ఉన్న పరిస్థితి. మరి చూడాలి నిజంగా కవిత పార్టీ పెడితే ప్రజలందరూ ఆమెకు సపోర్ట్ గా ఉండబోతున్నారు. మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైతుంది దాని పరిస్థితి? అంతకు తెచ్చిండు మొత్తం మాకు సాయ ఈయన. నాకు నచ్చదు ఇవన్నీ. ఇంకా